ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లును రేపు కేంద్ర కేబినెట్ ముందుకు రాబోతోంది. ఈ బిల్లును కొద్దిసేపటి క్రితం అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లుగా పేరు పెట్టారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లు రేపు కేంద్ర కేబినెట్ ముందుకు రాబోతోంది. ఈ బిల్లును కొద్దిసేపటి క్రితం అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేశారు. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ తీర్మానం ప్రకారం రేపు కేంద్ర కేబినెట్ లో ఆమోదించిన వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 పేరిట ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. బిల్ నెంబర్ 105 ఆఫ్ 2026 గా దీన్ని పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ బిల్లును పోర్టల్లో అప్లోడ్ చేశారు. క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని పార్ట్ 2లో సెక్షన్ 5లో ఉన్న సబ్ సెక్షన్ 2కి మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మార్పుల్లో కూడా కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి ఏర్పడింది అని పేర్కొనడంతో పాటు 2014 ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంలోకి ఉన్న క్యాపిటల్ సిటీ ఏరియా పరిధిలో అమరావతి ఏర్పడుతుంది అని ఎక్స్ప్లెనేషన్ ఆ చట్టానికి ఆ సబ్ సెక్షన్ 2లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా బిల్లులో పొందుపరిచారు. రేపు కేబినెట్ లో ఆమోదం పొందిన వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు. ఇది సింపుల్ బిల్లు కావడంతో దీన్ని వెంటనే ఆమోదిస్తారు అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేపు సాయంత్రానికి ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందే అవకాశం ఉంది అని ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది. అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. లక్ష్మీదేవి. ఓకే, థ్యాంక్ యూ రామారావు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్ రేపు కేంద్ర కేబినెట్ ముందుకు రాబోతోంది. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించడానికి రేపు ముహూర్తం ఖరారైంది. లోక్సభలో ఈ యొక్క అంశాన్ని రేపు ప్రవేశపెట్టబోతున్నారు. అమరావతి చట్టబద్దత కల్పించే అంశాన్ని, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈ రోజు సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ రేపు జరిగే పార్లమెంట్ లో ఈ బిల్లును ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారంటూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ గా దీన్ని తీసుకురాబోతున్నారు. రేపు లోక్సభలో దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సమయం ఉంటే దీన్ని రేపే లోక్సభలో పాస్ చేస్తారు, ఎల్లుండి రాజ్యసభలో పాస్ చేస్తారు. ఒకవేళ రేపు లోక్సభలో ఇది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత సమయం కేటాయించడానికి మళ్ళీ సమయం అడిగితే ఎల్లుండి ఇటు లోక్సభ రాజ్యసభ రెండింటిలో కూడా ఎల్లుండి దీన్ని చేసే అవకాశం ఉంది, ఆమోదించే అవకాశం ఉంది. అయితే ముందుగా అనుకున్న ప్రకారంగా కేబినెట్ రేపు ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రధాని మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో రేపు ఈ యొక్క కేబినెట్ వాయిదా పడింది. ఈ బిల్లు ఆమోదించిన తర్వాత ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించిన తర్వాత కేబినెట్ ఆమోదం తీసుకోబోతున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. రేపే లోక్సభలో దీన్ని ఆమోదించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ రేపు కనుక లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సమయాభావం కారణంగా ఒకవేళ లోక్సభలో రేపు రాకపోతే ఎల్లుండి ఇటు లోక్సభ అటు రాజ్యసభలో ఎల్లుండి ఈ బిల్లుని ఆమోదించే విధంగా ప్రణాళికను రూపొందించారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా కసరత్తు చేస్తుంది. కేంద్ర హోంశాఖ స్పీకర్ కార్యాలయానికి ఈ మేరకు సమాచారాన్ని కూడా పంపించింది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.